ఖమ్మంలో ఇవాళ టీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరగనుంది. అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే ఎంపీ టికెట్ దక్కకపోవడంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి కూడా డుమ్మా కొట్టారు. దీంతో ఈ సమావేశానికి సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆహ్వానం అందలేదు. భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఆయన ఇవాళ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక మరిన్ని వివరాలు అందించేందుకు నాగేందర్ సిద్ధంగా ఉన్నారు. నాగేందర్, చెప్పండి. చూసిన ఖమ్మం పార్లమెంట్ రాజకీయాలు రోజుకో రకంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అధిష్టానం నిరాకరించి టీడీపీ నుంచి టీఆర్ఎస్ లో జాయిన్ అయిన నామన్ నాగేశ్వరరావు పార్టీ టికెట్ ఖరారు చేస్తూ అది పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి అనుగుణంగా నామన్ నాగేశ్వరరావు విజయం కోరుతూ నిన్న పార్టీ ముఖ్య నేత పల్లా రాజేశ్వరరెడ్డిలో ఖమ్మం జిల్లా ఇతర నేతలందరూ సమావేశమయ్యారు. ఈ సమావేశానికి సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. మరొకవైపు ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ఖమ్మం టీఆర్ఎస్ ఆఫీస్ లో ఖమ్మం పార్లమెంట్ సన్నాహక సమావేశం జరుగుతా ఉంది. ఈ సమావేశానికి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావుతో పాటు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, పార్లమెంటు పరిధిలో ఉన్న అన్ని ఎమ్మెల్యేలు, అన్ని నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు, కార్యకర్తలు హాజరవుతున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆహ్వానం అందలేదని తెలుస్తా ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవితవ్యంపై ఇప్పుడు జిల్లాలో విస్తృతంగా చర్చ జరుగుతా ఉంది. సిట్టింగ్ ఎంపీగా ఖమ్మం పార్లమెంటు పరిధిలో విస్తృతమైన పరిచయాలున్న శ్రీనివాసరెడ్డి ఇప్పుడు తనకు టికెట్ దక్కపోవడంతో ఏ నిర్ణయం తీసుకుంటారనే అంశం రాజకీయ వర్గాల్లోనే కాదు సామాన్య జనాలకు కూడా ఆసక్తికరంగా మారుతా ఉంది. శ్రీనివాసరెడ్డి మాత్రం తాను ఎట్టి పరిస్థితుల్లో టీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతానని అనుచరులకు చెప్తున్నట్టుగా ప్రచారం జరుగుతా ఉంది. అయితే ఆయనని కాంగ్రెస్ లోకి ఆహ్వానించి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు చివరికంటా విశ్వ ప్రయత్నం చేశారు. అయితే ఆయన కాంగ్రెస్ లోకి చేరేందుకు విముఖత చూపెట్టడంతో నిన్న అర్ధరాత్రి కాంగ్రెస్ అభ్యర్థిగా రేణుకా చౌదరిని ప్రకటించారు. మరోవైపు బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఓకే రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.